హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారా మా ఇంట్లో బ్రహ్మకమలం చెట్టు నిన్న శుక్రవారం దాదాపు ఒక 20 పువ్వుల వరకు పూసాయండి. పూలన్నీ మేమే తెచ్చుకునే కంట కింద మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళకి, పై వాళ్ళకి, కింద వాళ్ళకి, పక్క వాళ్ళకి కూడా ఇచ్చేసి మిగతా పూలు మేము కొన్ని పట్టుకొచ్చామండి. పట్టుకొచ్చి ఇవాళ సాటర్డే మార్నింగ్ లేసి మొత్తం దేవుడికి అన్నిటికీ పూజ చేసాము. నాకు ఎంతో సంతోషంగా ఉంది అసలు. ఒక లక్షవారం రోజు 2 పూలు విచ్చుకున్నాయి. అవి శుక్రవారం పూజ చేసాము. శుక్రవారం రోజు దాదాపు 20 పూలు పైన విచ్చుకున్నాయి. శుక్రవారం రోజు బ్రహ్మకమలం పూలు పూసాయంటే ఆ ఇంటికి మహాలక్ష్మి అనుగ్రహం ఉందని నమ్మకం అండి. అంత శక్తివంతమైనది బ్రహ్మకమలం, పేరులోనే ఉంది కదా, ఒక దేవత మొక్క అనమాట ఇది. అటువంటి చెట్టు మా ఇంట్లో పూలు పూయడంతో చాలా సంతోషంతో మేము పూలు తెచ్చి పూజ చేసాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. మొక్క ఎన్ని పూలు పూసింది, ఎట్లా పూసింది, ఆ చెట్టు పెరిగి పూలు పూయడానికి కావాల్సినటువంటి ఏవైనా పోషకాలు ఏం వేస్తాను, ఎరువులు అవి అవన్నీ మొత్తం వివరంగా వీడియోలో చెప్తాను. బ్రహ్మకమలం చెట్టు పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. కాకపోతే పూలు రావడానికి కొంచెం టైం పడుతుంది. చూసారా, లక్ష్మి ఆ పూలతో పూజ చేస్తే కూడా ఎంతో పుణ్యం అండి. పూల పూజకి ఇన్ని పూలు పూయడం కూడా మన అదృష్టమే కదా. చూసారా అసలు ఎంత బాగా వచ్చాయో పూలు అయితే. పక్క వాళ్ళు అందరం వచ్చి ఇక మొత్తం అంతా విపరీతమైన వర్షంలో, ఇవి ఎప్పుడు నైట్ విచ్చుకుంటాయి పూలు. విపరీతమైన వర్షంలో అందరూ వచ్చి వీడియో తీసుకున్నారు. వర్షం లేకుంటే గనక రాత్రి అయినా కూడా ఎవరైనా పక్క వాళ్ళు గట్రా పిలిస్తే వస్తారు కూడా. అంత బాగుంటాయి అన్నమాట. చూడడానికి కలువ పూల్లా ఉంటాయి. అసలు అంత అందమైన చెట్టు బ్రహ్మకమలం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చెట్టు మొత్తం మొక్క ఎట్లా ఉంది, ఎట్లా పెంచాను, ఏ విధమైనటువంటి ఎరువులు వేశాను అన్ని క్లియర్గా చెప్తానండి. చూశారు కదా మా దేవుడి గది ఎంత చక్కగా ఉన్న చిన్న దేవుడి గదిలో అయినా మేము చక్కగా పూసిన మొత్తం ఇక్కడ ఉన్న పూలన్నీ మాది రూప్ గార్డెన్ ఉంది. రూప్ గార్డెన్లో పూసిన పూలే. చూశారు కదా మా మొక్క మొత్తం అంటే ఇరకల్లోంటి పూసేసాయండి పూలు. చూసారు అసలు ఎంత బాగుందంటే ఇవన్నీ 9:30, 10 అయ్యేసరికి విచ్చుకుంది. ఈసారి ఓసారి 10:30 అయిపోతాయి. విపరీతమైన వర్షం, ఒక పక్క వర్షంలోనే గొడుగు పట్టుకొని వెళ్ళి ఇక వీడియో తీసాను. చూసారు ఇరకల్లో ఎక్కడికక్కడే పూలు అనమాట. 20 పూల వరకు ఉన్నాయి. అయితే మనం ఇంకోటి ఏంటంటే బ్రహ్మకమలం పూలు తీసే ముందు కొంచెం పూజ చేయాలండి. వర్షం పడుతుందని దీపం అది పెట్టలేదు, గాలికి ఉండట్లేదు. మనం కొంచెం పూజ చేసి దండం పెట్టుకొని పూలు కొయ్యాల్సి ఉంటుందండి. చూసారా ఎన్ని పూలు వచ్చాయో. మీకు ఇన్ని పూలు రావడానికి కూడా కారణం చెప్తాను. వారానికి ఒకసారి నేను కాఫీ డికాషన్లో వాటర్ కలిపి అది వేస్తూ ఉంటాను. అట్లాగే ఇవి పప్పాయ తాలూకా పీల్స్, అరటిపండు పీల్స్ అవి కూడా మట్టిలో కలిపి మొదటనే వేస్తుంటానండి. అట్లాగే కొన్ని గుళికలు వాటర్లో కలిపి అవి కూడా వేస్తూ ఉంటాను. ఇట్లా చాలా జాగ్రత్తగా బ్రహ్మకమలం చెట్టుని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు మొక్క దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడం అట్లా చేయకూడదు. ఈ మొక్కకి నేను ధూపం కూడా వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. ఎందుకంటే దేవతా వృక్షం కదా. ధూపం వేస్తే ఇంకా మొగ్గలు ఇంకా చాలా ఉండి ఒక 5-6 రాలిపోయినాయి. ఈ చిన్న పాప ఉంది పైన ఇంట్లో, అమ్మాయి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. మరి అందుకో ఏమో రాలిపోయినాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కని. చూసారా ఎట్లా పూలు వచ్చాయో. ఇది ఇంకోటి, దీని ప్రత్యేకత ఏంటంటే రాత్రి 10, 9:30, 10 తర్వాత విచ్చుకుంటాయి. ఒక 2 అవర్స్ మాత్రమే ఉంటాయండి పూలు, తర్వాత ముడుచుకుపోతాయి. అప్పుడే మనం తెచ్చి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు పూజ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చెట్టు అన్ని చెట్లకి మీకు ఎట్లా వస్తాయంటే పూలు మనకి కొమ్మలకు వస్తాయి. కానీ దీనికేమో ఆకుకి వస్తుంది. చూసారా ఎంత వర్షం పడుతుందో. మీకు వీడియోలో సరిగ్గా కనబడటం లేదు. వాయిస్ చెప్పాను కానీ ఆ సౌండ్కి వాయిస్ సరిగ్గా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి మళ్ళీ విడిగా రికార్డ్ చేశాను వాయిస్. విపరీతమైన వర్షంలో వెనక నుంచి తడుచుకుంటూనే వీడియో తీశాను. వీడియో మాట్లాడుతుంటే కూడా చలేస్తుంది, వాయిస్ సరిగ్గా రాలేదు చల్లగాలికి. అందుకని చెప్పేసి ఆ వాయిస్ తీసేసి మళ్ళీ విడిగా వాయిస్ రికార్డ్ చేయాల్సి వచ్చింది. చూసారు ఎన్ని పూలు ఎంత బాగా విచ్చుకుందో. చక్కగా అసలు కొమ్మకి అనమాట ప్రతి ఆకుకు వస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే ఈ చెట్టుకి ఆకుకు వస్తుందండి పువ్వు. ఇది నాటుకోవడం కూడా చాలా ఈజీ. ఆకు తీసుకెళ్ళి మనం నాటుకున్నామంటే కొన్ని రోజులకి అది
మొక్క వచ్చేస్తుంది. అయితే మొక్క పూలు రావడానికి మాత్రం కనీసం మినిమం ఒక 3-4 ఇయర్స్ అయినా పడుతుంది. కొంచెం చెట్టు మంచిగా అయ్యాకే కానీ పూలు రావు. కొంచెం చెట్టు మంచిగా అయిన తర్వాతే పూలు వస్తాయి. ఒకసారి పూలు స్టార్ట్ అయిందంటే కనుక ఇంకా ప్రతి ఇయర్ దాదాపు 3-4 సార్లు వస్తాయి. ఇప్పుడు మాకు ఇది 3వ సారి అండి. ఒకసారి 2 పూలు వచ్చాయి, ఒకసారి 3 పూలు వచ్చాయి. ఇప్పుడు మొత్తము 20 వరకు వచ్చాయి. ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఆ మొగ్గలు ఇంకా మళ్ళీ కొన్ని రోజులకి విచ్చుకుంటాయి. చూసారా ఎంత బాగుందో బ్రహ్మకమలం. వర్షంలోని పక్క వాళ్ళని పిలుద్దాం అన్న వాళ్ళు ఎవరు చల్లగా ఉందని ఎవరు రాలేదు. చల్లగాలికి వర్షానికి మొత్తం ఇట్లా చినుకులు చినుకులు పడుతున్నాయి. అంతా అసలు క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. ఈ వర్షంలోనే వీడియో తీశాను. చూసారా నా వీడియో? నేను మీకు అందరికీ మా బ్రహ్మకమలం మొక్క చూపిద్దాం అనకుండా మా వారు కూడా వచ్చారు. లీఫ్కి వస్తుంది, అది డిఫరెంట్గా లీఫ్కి వస్తుంది. ఇలా ఏలబడుతుంటాయి ఆకులకి చివరలంట. పూలన్నీ లీఫ్కి ఏలబడుతుంటాయి. ఇట్లా విపరీతంగా పూలు వచ్చేయండి. ప్రతి ఇయర్ వస్తాయి. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మొదలవుతాయి. దాదాపు దసరా వరకు వస్తాయండి పూలు. దసరా వెళ్ళిన తర్వాత అలా అలా తగ్గిపోతాయండి పూలు. అది అసలు ప్రతి ఒక్కరు బ్రహ్మకమలం పెంచుకోండి. ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. కొన్ని దేవతా వృక్షాలు మీకు తెలుసు కదా, ఉసిరి, మారేడు, మరేమో తులసి, అట్లాగే బ్రహ్మకమలం, వేప, ఇట్లాంటివన్నీ. వేప అంటే పెద్దది బయట వేసుకోవచ్చు, కానీ ఇంట్లో పెంచుకునేవి ఇట్లాంటి చెట్లన్నీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. మా ఇంట్లో అయితే ఉసిరి పెట్టాను, పారిజాతం ఉంది. పారిజాతం నా వీడియోస్ అన్ని మీరు చూస్తూ ఉండండి. వీడియోస్లో పారిజాతం పూలు పూసినప్పుడు ఆ వీడియో కూడా పెట్టాను. పారిజాతం ఉసిరికి కార్తీక మాసంలో చెట్టు మొదట్లో దీపం కూడా 30 రోజులు పెడతాను. అట్లా మన ఇంట్లో మారేడు కూడా ఉంది. మారేడు దళాలు కార్తీక మాసం అన్నాలు చిన్న తొట్టులోనే వేసాను. నాది రూప్ గార్డెన్ అండి ఇది. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. రూప్ గార్డెన్లో అన్ని మొక్కలు పెంచుతాను. మీరు నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా గార్డెన్ నేను చేసే కొన్ని వీడియోస్ అన్నీ మీకు చూడడానికి అవైలబుల్ ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అన్ని వీడియోస్ బాగానే ఉంటాయి. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.